ఆగో మళ్ళీ డ్యూటీ పోయి వచ్చినావా? నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా తాగకమని? నేను ఎడుతూ వెళ్ళను, నువ్వు ఎడు వేస్తాను. ఏం చేస్తానవే? మూడు డ్యూటీ వచ్చారు కూర పోవడం తెలియదా? ఏందిరా నువ్వు బాగా మాట్లాడుతాను? నిన్ను ఎడుదోళ్ళనా గల అచ్చక్క గారి ఇంటి పోయి పాలు తీసుకొని రమ్మన్నా, నువ్వు ఎడిపోయినావు? పాల కోసం పోయినా. పాల కోసమైనా దొంగ బాడుకోవు, మంచిగా మాట్లాడరా. ఇగో అచ్చక్క గారి బర్రె ఏదో కువారం పట్టిందట, పాలిత్తలేదో బుజ్జి, ఒక 10 నిమిషాలు ఆగాలి, అల్లు పడతాను ఇతరాట 20 నిమిషాలకు అని చెప్పినావు. ఎందుకులే లంగ మాటలు మాట్లాడతావు? తాగుతానని చెప్పలేదా? అప్పటికి అడిగినా తాగుతానవారా నువ్వు అని. నేను తాగుతలేనే సంసారనైనా అన్నావు. అన్నే ఉన్నానే లచ్చక్క ఇంటికాడ. ఏమని మరి పాలేది చెమ్మేది? వాళ్ళు ఇప్పుడు ఇస్తారు పాలు. గిన్నె అబద్ధాలు చెప్తావారా? ఉండు నీ సంగతి చెప్తా. అబద్ధాలు చెప్పుడు తాగుడు, అబద్ధాలు చెప్పుడు తాగుడు, అబద్ధాలు చెప్పుడు తాగిపోతాడా? అదే అది కొట్టగా నీ చెప్పినట్టు వింటానే. చెప్పినట్టు వింటావా? తాగుతావా? తాగిపోతాడా? అదే అదే కొట్టగా ఉండు నీ సంగతి. ఇంకోసారి తాగాలే నీ సంగతి చెప్తా. ఆకలి అవుతుంది. ఏం కూర వండిను? ఇంకా అన్నం వండలేదు, కూర ఎక్కడి నుంచి వండాలి? పాలు తెత్తనని పోయినావు, మోగాడానికి ఇప్పుడు వచ్చినావు. ఇంకా అన్నం వండినవా, కూర చేసినావా అని అడుగుతాను. ఏం కూర వండాలరా? నేను కూర లేదేం లేదు, బియ్యం పోయింది పెట్టి తొక్కున్న తొక్కుతోటి తిందాం. ఆదివారం ఇంత బతుకు నేను తొక్కువ తింటాను. బయటికి పోయి చికెన్ పట్టుకొస్తా. ఏంది చికెన్ తీసుకొస్తావా? వారం రోజులు నేను చికెన్ తినా దేవుని మొక్కుకున్నా, ఇప్పుడు చికెన్ తీసుకొస్తే నా మొక్కు మధ్యలో ఆగిపోదా? నేను తినా, తీసుకురాకు. నువ్వు తినకపోతే నాకేంది? నాకు కడుపు లేదా నోరు లేదా? ఇప్పుడు నువ్వు తీసుకొస్తే చికెన్ ఎవడు ముట్టుకోవాలి, ఎవడాన్ని పెట్టాలా నీకు? ఉన్నది దేనికే అంటే నేనున్నది నిన్ను లగ్గం చేసుకొని నువ్వు ఇల్లుడు అంటే ఇల్లుడు, బోల్దోమంటే బోల్దోముడు, నువ్వు తెచ్చిన కూరలని అండి పెట్టుకుంటా నీకు సేవ చేసుకుంటుండాలా? అంటే నాకు నచ్చండి నేను బతకద్దా? లగ్గం చేసుకుంటే అన్న అయిపోయినట్టేనారా? మాట్లాడుతున్నావేంది? ఎక్కువ మాట్లాడకపోతే నీ కాళ్ళ కాడ వాడు ఉండమంటానవా? అబ్బా నువ్వు బాగా తమాషాలు చేస్తాను. చికెన్ తీసుకొస్తాను వండి పెట్టాకు. వండి పెడతా. నీకు చికెన్ ఎవడు ఉద్ధరిస్తాడో నేను చూస్తా కదా. మళ్ళీ పైసలు కట్టమని నా దగ్గరికి వస్తావు, అప్పుడు ఆ సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా. చికెన్ తెచ్చినాక ఏమనుకుంటాను పో. 1 hour later. ఏమే ఇట్లా చికెన్ తీసుకొచ్చిన. తెచ్చినావా? తెచ్చిన. ఎవరిచ్చిరు ఉద్దరా? బాగా పాషాన్ని సెట్ చేసినా కానీ 5 నిమిషాలు గిట్లా గట్ల వస్తా. మళ్ళీ పోతాను. వచ్చారు చికెన్ మంచి గోలి మంచినే గోలు ఇస్తా గాని మళ్ళీ పోతాను. ఎప్పుడు వస్తావు? 5 నిమిషాలే. నేను ఇది ముట్టుకొని పట్టుకొని అంటే మళ్ళీ చేతిలో పెట్టిపోతాను. ఇదంతా పడి చేసి పెట్టాలి ఇప్పుడు నీకు. ఏమున్నది మామ, నీ ఓవరికి ఇక బియ్యం జరుగుతాను. నా పిల్ల అన్నం కూర పెట్టా అంటే ఇంకా అన్నం వండలే, ఇంకా కూర వండలే అని అంటుంది. ఏం చేయాలి? ఆదివారం కాదురా, తొక్కుతో పెడతాడు ఆదివారం తొక్కు. ఆదివారం తొక్కు తింటే ఎవడన్నా మరి ఏం చేయాలి? అందుకోసం ఏం చేసిన చిన్నగా బయట 100 రూపాయలు చికెన్ పట్టుకొచ్చిన. నీ దగ్గర పైసలు ఎక్కడిరా? ఇక్కడ గౌడ్ ఎట్లా సెట్ చేసిన, అట్లా పాషమైన సెట్ చేసిన రేపిస్తా అని. మరి అంత అవుతుంది మెల్లగా మా. మరి కళ్ళు అట్లనే ఉన్నా ఉంచు ఉన్నా ఓడిచిందా? ఏ ఉన్నదిరా చూడు, నేను తాగుతానరా? నువ్వు పోయిన కాంచి అట్లా కొట్టినావు సగం. మరి ఆగుతాదిరా. మరి ఇప్పుడేమన్నావు? తాగలే అన్నావు. లంగా మా మామ లంగానే దూపు అయినప్పుడు ఆగుతా. కళ్ళు తాగకపోతే ఏం చేస్తావు? తాడి చెట్టు కిందకి వచ్చి వాటిగానే ఉంటావేంది? ఊగుతాను. ఏ మా వయసు వచ్చినాక నీ ఊగుడు సంగతి గీగుడు సంగతి తెలుస్తుంది. ఎవరు రాయిదంతా 116 ఒక్కలే మా కాలంలో. మొత్తం ఇట్లా ఉణుకుతాను షాక్ వచ్చినట్టు. అరే 50 ఏళ్ళకు 48 ఏళ్ళు దాటి సౌదాలకు వచ్చినాం, ఎట్టుంటదిరా? మేము అప్పుడు రాయింది అంతా 116 ఒక్కలే. మీరు వాటి పెండంతానే 116 ఒక్కలు మీ కాలే అవుతుంది. ఎట్లుండే ఎరికేనా? మేము తిన్న తిండి మీరు తిన్నారా? ఇప్పుడు ఏమున్నా బాబా, అంతా చైనీస్ ఫుడ్ అట, ఈ ఫుడ్ అట, అదట ఇదట, అంతా లత్తుకొని తిండి తింటాను, సత్తాను. ఇక అట్లే అయితే రాను రాను మొత్తం ఇట్లనే అవుతట్టున్నది. ఏమో కానీ మరి నాకు వంచుతా పట్టు. అబ్బా కూర అయితే మంచి వాసన వస్తుంది. నేను ఇంకా అత్తలేడు కదా, ఇప్పుడే అత్తనే కూర మంచి గోలీమన్నాడు. ఇక లేదా ఆగలేదా చూడు, ఎప్పుడు ఇట్లా వేసుకుంటుంటాడు. అబ్బా ఇంత మంచి వాసన వస్తుంది. మొక్కుంటే అటే పై కానీ రుచి చూసుడే కదా ఏమవుతుంది.
గింత మంచి కూర ఇక తాగుబోతానికి ఎందుకు పెట్టాలి ఎటాయి కటాయి నేనే తింటా కూర అంతా తింటా కుక్క నాకిందంట కుక్క తినిపోయిందంట నీ రాకెటేది ఏ రాకట్లేదు ఎవరిది ఏంద్రో అంత సోయి అట్లా ఇట్లా ఆగమాగం మాట్లాడుతున్నావు అప్పుడప్పుడే బిడ్డ అంటున్నావు ఆ కోడలు అంటున్నావు ఏమో అంటున్నావు ఎక్కినా అదరా నీకు మామ నువ్వు నాకు అన్ని అయ్యా నువ్వే బాబాయ్ నువ్వే మామ నువ్వు అన్ని నువ్వే వాడెవడో ఇంగ్లీష్ వాడు వచ్చి ఏమో చెప్పినట్టు ఆంటన్నా పిన్నేనట అత్తేనట పిన్నన్న అంతే పట్టిగా అట్లే ఉన్నదిరో నీ ముచ్చటు మరి ఏం చేద్దాం కొద్దిగా పోయిరో కొద్దిన పోతా గానీ మెల్లగా తాగు మన ఇంటికి పోవాలి మెల్లగా సత్యవు ఏయ్ మా మామ జోరు మీద ఉన్నాడుగా పులిరా ఏదనుకుంటాను మొక్కుదేమున్నది మళ్ళీ వచ్చే వారం నుంచి ఉంటా ముక్కు రాక తప్పైందని అబ్బా పుసుక్కున బాడుకావు ఇట్లా వస్తాడు రాకముందు లేకుండా తినాలి అబ్బా రోజు ఇట్లా కౌసు వండుకొని తింటే ఎంత మంచిగా ఉంటుందో ఈ బాడుకావు తాగినప్పుడు రిమ్మల్నే తెస్తాడు ఊకదేనే తెడు మా అత్త అయితే పీసుడు కొట్టుది ఊక పప్పు చేసుకుందాం కూరగాయలు చేసుకుందాం ఎందుకు కడుపు చంపుకొని బతుకుడు ఎందుకు పొంగ పట్టుకొని పోతామా దాన్ని అబ్బా కడుపు నిండిపోయింది మంచిగా మంచం వేసుకొని పంటే సూపర్ నిద్ర వస్తుంది ఇప్పుడే తాగబోతాడు అత్తే కూరేదే అని పొట్టు అంటాడు ఆడు నన్ను కొట్టే కంటే తాళ్ళల్లోకి పోయి నేనే వాడిని కొడతా ఆడెట్లా తాళ్ళలోనే ఉంటాడు నేనెందుకు తన్నులా పడతా పోతావరా ఇప్పుడే మళ్ళా ఇంటికాడ అన్నం వండిందంట అరే వండద్దా చికెనే కౌసు మరి ఇంత తీసుకురాపోయినవరా నాకు అదా ఇత చికెన్ ఇంత తెస్తే ముక్క సుక్క ఎట్లుండు లెక్క పక్కింటోళ్ళు మన ఇంటికి ఉప్పు కత్తి ఏమంటది తెలుసా మా ఇంట్లో ఉప్పు లేదు మా ఆయనకు సామాన్లు లేని ఆడ నా ఇజ్జత్ ఇస్తుంది నీకు తెలియదు ఉప్పు అరువు ఇయ్యద్దు అందుకే అది నీకు తెలియలేదు పాలు అరో పరువో ఉప్పు ఇయ్యద్దురా అందుకే ఎంత కూడా ఇయ్యరా ఉప్పు ఇయ్యద్దురా ఏమనే కానీ వంచుతా ఇంటికి పంపట రాదు మరి ఏం చేస్తావు కాళ్ళు ఇంటి పట్టుకో బయటకి రాదు మరి ఇంత పోతావు బిడ్డ పోద్దాంపా అవునా వాడు పాడలు జోరు వాడతాడు కానీ వాడేదిరా అప్పట్లో వాడేది ఇప్పుడు వాడు నేను అందుకుంటా రాగం చేస్తాను మరి వేసుకోమని నేర్తాను వెయ్యి సూటు బూటు సోకులతో సోగ్గాడి లెక్క నేగారింటి కడ పెడితేనయ్యో ఏమో లేదా ఏమో లేడా అమ్మది పాలిగాడు రొకలట వేసినాడు బోర్ల పడితే నవ్వినాడు బోర్ల బక్కలేసినాడు పట్టుకున్నదంటే బట్టిరే తాటి మట్ట తోటి బట్టిరే చెట్ట మరదలేమో పొయ్యి కాడ పస్స పంది లెక్క పల్లికాయ బట్టి చిన్న మరదలేమో నా జేబు చూసేనే పాట ఎట్లా వాడినా జోరు వాడినా మామ అయితే గానీ ఒకప్పుడు పడగ పడగానే ఎంతమంది కోకినావు సిగ్గు వానికి ఇప్పుడు ఎందుకు తీరాదురా గుర్తు చేస్తావు అన్ని అయితే గానీ వేద్దాము ఏం అద్దీగా అయిపోయింది అమ్మని అవ్వ ఎత్తాంద్రా వీని కాదు నాయి కూడా బలగ దిగుతారా వచ్చిందంటే ఏదో ఒకటి చెప్పి అవతల పడాలి అల్లుడు కడుపంతా గడిపిడ అవుతాందిరా ఏం చేస్తావు ఏరు కత్తాంది ఊకే అదే నా ఏడి పోయినా ఏరు కత్తారా కూర్చోత్తా ఏంది ఏ 2 నిమిషాలు దన్న పోయి ఇట్లా వస్తా 2 నిమిషాలు ప్రశాంత్ దాగనియాడు అత్తడు ఏం చెప్తానారా నువ్వు 5 నిమిషాలు వస్తానని నువ్వు చేసే కథ గిదా మాది కాదు వేరేటోళ్ళు ఎవరు ఆడెవడంటే అమ్మని ఒకసారి మామ రమ్మంటే వచ్చినావురా నువ్వు లే ఫస్ట్ మీ మామ రమ్మంటే వచ్చినావా ఆయనకి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు సిగ్గులేనోడా పిల్లలు ఎట్లా పంపిస్తాను నువ్వెందుకు వచ్చినావురా ఆయన అంటే తాగి ముసలాడు ఆయన ఎప్పుడు సత్తాడు నువ్వు కూడా సత్తవారా పెళ్లి చేసుకొని సంవత్సరం కూడా అయితలేదు ఈ పకారంగా తాగితే ఎట్లా రా బతుకుడు నోరు ముసలు అంటే పళ్ళు రాలగొడతా దొంగ పాడుకోవు రాకుంటుంటే రే పిల్లలు
నన్ను వీడికి ఎందుకు వచ్చినావు అయితే మరి? వీడికి ఎందుకు వచ్చిన వంట మళ్ళా నువ్వు తాగిపోతుకుండా కొడక దొంగ పాడుకోవు షెడ్ పైన పాడుకోవు నీకు ఎట్లా కనబడతారా నేను చికెన్ తెమ్మంటే నేను మంచిగా నూనెలో కోయించిన నువ్వు గిన్నె ఉండేది ఒర్రే ఇంకా ఆయన తోర్రి తాక్కుంటే తాగబోతాడా నీ అసోటాడనే తాగుతాడా ఆ ముసలాన్ని సోపది పట్టి ఇంతగానం చేయబడుతుంది ఏ నేను చెడిపోలే మంచిగా ఉన్నా నేను కూలిపోయిన పైసలు పట్టుకొని వచ్చి తాగుతాను రేపు ఇల్లు అమ్ముతావారా మరి అమ్మ ఆ? అమ్మ ఉన్నిల్ మరి నన్ను అమ్ము అమ్ముతావా నీ సంగతికి ఉత్తే అమ్మ అమ్మనే 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 అమ్ముతావా నన్ను అమ్ముతావా? అమ్మ 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 నేను ఇష్టపడి చేసుకున్నది కిందికే నారా ఏ లేదు అవునా? అమ్మ అమ్మ అమ్ముతాడాట అమ్ముతాడు ఒరే, దొంగ సంపురా బాడుకో వదనే. నిన్ను గిట్ల కాదురా నీ ఏయ్! కొంత పొలం కొట్టాలి ఏయ్! ఆడవాడు రమ్మని అన్నంతా లేడు ఆ? వాడి పెళ్ళం ఎట్ట తోలుతా అంతా అలలకు. కొర్రకే నడు నీ సంగతి అవ్వో అమ్మ